అయితే ఇప్పటికే దాడి చేసినటువంటి వారి మీద కేసులు కూడా పెట్టామని పోలీసులు తెలియజేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. మరి జరిగినటువంటి దాడి మీద భక్తుల మీద దాడి జరగడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. కానీ ఇది ఇప్పుడు మొదలు కాదు, చాలా సంవత్సరాల నుంచి గతంలో కూడా మనం చూసి ఉన్నాము. మరి ఇటువంటివి భక్తుల మీద ఎన్ని దాడులు జరిగినా కూడా ఆ నామమాత్రంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. నమోదు చేసిన కాపీలు నమోదుగానే ఉంటున్నాయి కానీ వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి రక్షణ అనేది లేకుండా పోయింది. మాకు నమ్మకం ఉంది ఈ యొక్క ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద, ఈ యొక్క దేవస్థానాన్ని, తిరుమల క్షేత్రాన్ని టెంపుల్ సిటీగా మారుస్తారన్నటువంటి మా కలలు ఈ ప్రభుత్వ హయాంలో వస్తాయని మేము భావిస్తూ ఉన్నాము. మేము కోరుకునేది ఒకటే, క్షేత్రానికి వచ్చేటువంటి ప్రతి భక్తుడికి కూడా నేనున్నాను, స్వామి అనుగ్రహం కల్పిస్తానన్నటువంటి నినాదాన్ని కల్పించాలి. రక్షణ వ్యవస్థ, రైల్వే స్టేషన్ నుంచి స్వామి దర్శనం జరిగి తిరిగి కుటుంబానికి వెళ్ళేంత వరకు కూడా క్షేమంగా ఉండాలనుకునేటువంటి ధర్మం మనది. లోకా సమస్త సుఖినో భవంతు అనే ధర్మం మనది. ఈ ధర్మము లోపల ఎవరు వచ్చినా కూడా స్వామికి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము, స్వామి దర్శనము, స్వామి ప్రసాదము జరిగేటువంటి విధానము లోపల ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని మేము ఆశిస్తున్నాము. దీని మీద ప్రభుత్వం కూడా స్పందించాలని కోరుకుంటూ ఉన్నాము. గతంలో కూడా మనం చూసిన ఏదో శ్రీవారి